పిలిచావా? లేదు. ఐ లవ్ యూ టూ వృందా. యాక్చువల్లీ నేనే నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వే ప్రపోజ్ చేసేసరికి ఐ వాజ్ షాక్డ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం బృందా. ఒకవేళ అది ప్రేమ వల్లే సాధ్యమవుతుందంటే నేను కూడా నేను ప్రేమిస్తున్నాను. లేదు, పెళ్లి వల్లే సాధ్యమవుతుందంటే మనిద్దరం పెళ్లి చేసుకుందాం బృందా. అందరు చూస్తున్నారు. ముందే చెప్పొచ్చు కదా. ముందే చెప్తే నీకు ఇంత మెమొరబుల్ గా ఉండదు కదా. యుద్ధవో నీకు అన్ని ఆటలేరా? ఒక్క సెకండ్ గుండె ఆగిపోయినంత పనేం తెలుసా? అట్లుంటది మనతోనే. అవునా? చూస్తుండు, ఏదో ఒక రోజు పెద్ద షాక్ ఇస్తాను నీకు. మనకు షాక్ ఇచ్చేవాళ్ళు ఈ భూప్రపంచంలో ఎవ్వరూ లేరు. అవునరా, అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఆ బ్లూటూత్ ఏంటి? 1 సెకండ్ బాబాయ్, లోపలికి వచ్చాయి. నీకు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ పరిచయం చేస్తాను. అవును, నువ్వు కూడా బ్లూటూత్ పెట్టుకున్నావు. 1 సెకండ్. అమ్మా, లోపలికి వచ్చేసాయి. ఓకే, నీకు మా అమ్మని ఇంట్రడ్యూస్ చేస్తాను. సరే. ఇంకా బృందా, ఈయన మా బాబాయ్. నమస్తే అంకుల్. నమస్తే. అమ్మ నాన్న లేకపోయినా ఈయనే నన్ను చూసుకున్నారు. ఈయనంటే నాకు చాలా ఇష్టం. తిను మా అమ్మ. రవి, నువ్వా? సుజాత, నువ్వా? ఎన్ని రోజులైంది సుజాత నిన్ను చూసి? నేను కూడా రవి. ఎలా ఉన్నావు? కొంచెం లావైనట్టున్నావు. అంటే నీకోసం వెయిట్ చేసి చేసి కొంచెం లావు పెరిగాను, జుట్టు కొంచెం రాలింది. నువ్వు మాత్రం ఎప్పట్లాగానే అందంగా ఉన్నావు. అవే తింగర్ చూపులు. థ్యాంక్ యూ రవి. అంటే నువ్వు చెప్పిన లవ్ స్టోరీలో సుజాత తనేరా? అంటే నీ వెనకాల పడి పడి లవ్ చేసిన తినే. నువ్వేంటి రవి ఇక్కడ? మా అబ్బాయి. మరి నువ్వేంటి ఇక్కడ? మా అమ్మాయి. అయినా నేనంటే ఇష్టం ప్రాణం అని చెప్పి ఇప్పుడేంటి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నావు? నువ్వేమైనా తక్కువ? నేనంటే ఇష్టం అని చెప్పి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నావుగా. అయ్యో ఆంటీ, మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఈయన మా నాన్న కాదు, బాబాయ్. తను కూడా మా అమ్మ కాదు, నన్ను అడాప్ట్ చేసుకుంది. రవి, నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా? లేదు సుజాత, నా లైఫ్ అయినా లైఫ్ పార్ట్నర్ అయినా రెండు నువ్వే అనుకున్నాను. నువ్వు లేని ఆ స్థానాన్ని భర్తీ చేయదలుచుకోలేదు. అవును, నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? అప్పట్లో అమ్మా నాన్నల కోసం నిన్ను వదులుకున్నాను. ఆ తర్వాత ఇంకెవరిని చేసుకోవాలనిపించలేదు. ఇంట్లో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంటే ఇంట్లో నుండి బయటకు వచ్చేసాను. చూసావా సుజాత, అప్పుడు విడదీసిన దేవుడే ఈరోజు మన ఇద్దరిని ఇక్కడ కలిపాడు. అవును రవి. సుజాత, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పెళ్లి చేసుకుందామా? ఓకే రవి, నువ్వేదంటే అదే. ఈ ముసలాళ్ళకి ఏం పోయే కాలం, ఇప్పుడు లవ్ చేసుకుంటున్నారు. నా ముసలి హృదయం ఊగిసలాడే. మనిద్దరం పెళ్లి చేసుకుందామంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారేంటే? పోన్లేరా, ఏ తోడు లేని మీ బాబాయ్కి మా అమ్మ తోడు దొరికింది. పోన్లే. కరెక్టే.